హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూటిలో ప్రభుత్వ హాస్పిటల్ వస్తున్నాము. పాత రాయచూటిలో 7 years బాబుకి కుక్క కరిసింది. అది పిచ్చి కుక్క, మంచి కుక్క, ఈది కుక్క అని తెలీదు. ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు నాయన వాళ్ళు చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈది కుక్కలు ఎక్కువ అయిపోయినాయి, మేము ఇంట్లోంచి బయటికి రావాలన్నా కూడా చాలా భయంగా ఉంది. చాలా ఊర్లో ఎక్కువ అయిపోయినాయి కుక్కలు. తర్వాత వచ్చి మాకు రోడ్లు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. నాయకులు వస్తున్నారే కానీ పోతున్నారే కానీ మాకు ఏ ప్రభుత్వం కానీ అసలే పట్టించుకోవడం లేదు. మాకు రోడ్డు లేదు, సరైన దారి లేదు, సరైన సదుపాయాలు లేవు. కొంతమందికి పింఛనీళ్ళు కూడా రావడం లేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అలాగే పట్నంలో కానివ్వండి, పల్లెటూర్లలో కానివ్వండి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలని ప్రజలు పోతున్నారు. ఇంతకుముందు కుక్క బండ్లు వచ్చేది, ఇప్పుడు కుక్క బండ్లు కూడా రావడం లేదు. కుక్కలు పెంచడం కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. అవి బయటకు వస్తే ఎంటబడటము, బండ్లు పోతానే కూడా ఎంటబడటము, కుక్కలు ఎక్కువ అయిపోయినాయి. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని తీసుకెళ్ళాలి, కుక్కల బండ్లు తీసుకొని వచ్చి అని చెప్పడం జరిగింది. మనం వారి మాటలతోనే విందాం రండి. బాబు మీ అబ్బాయేనా, మీ కొడుకేనా? ఏమైంది ఆ బాబుకు? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు? ఎలా కలిసింది ఆ కుక్క? ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బయటికి పోతా అన్నాడు. కావాలి కుక్క వచ్చి కబక చిరగొట్టేసింది. 2 కాళ్ళు ఎక్కువ కొరికింది. బయటికి పోయేదానికి కూడా ఇది లేదు. వచ్చి హాస్పిటల్లో తీసుకున్నాము. ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ మున్సిపాలిటీ ఆఫీస్కి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి చాలా ఇదిగా ఉన్నది. మేము ఏదో పని చేసుకోవాలా, నాలుగు చేసుకుని పట్టుకోవాలా. అంటే ఇది మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేదు. నా బిడ్డకి సీరియస్ గా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కాళ్ళు కొట్టి 6-7 కుట్లు పడి ఉన్నాయి. ఎవరు చూసేవాళ్ళు లేదు, ఎవరు పెట్టేవాళ్ళు కూడా లేదు మేడం. మాకు ఎవరు ఇది రాజకీయ నాయకులు వస్తారే మాత్రము ఎవరు పట్టించుకున్నారు. ఓట్లు వేలంగానే మాత్రం ఉంటారు. కూడా సభ్యులలో వచ్చి కూడా ఎవరు చూసేవాళ్ళు లేదు, నాలుగు పెట్టేవాళ్ళు కూడా లేరు. మాకు వేరే మా సోమతి గారు రోజు కూలి పోవాలా, అదే పెట్టాలా, అదే తినాలా. నేను నా బిడ్డకి ఏమైనా జరుగుతుంది. వీధికి వచ్చి 10-20 కుక్కలు అయిపోయినాయి. సాయంత్రం పూట కూడా పోవాలనుకున్నా కూడా బండికి ఎండ పడతాయి కుక్కలు. ఎవరు అధికారులు కూడా పట్టించుకునే నాలుగు కూడా లేదు. మా పరిస్థితి చేస్తాం, మా అట్లనే మేము ఫిర్యాదు చేస్తున్నాం. మా తమ్ముడు కొడుకు స్కూల్కి వెళ్తా ఉన్నాడు. కుక్క కలిసిందట. ఆ పిల్లడికి 2 కాళ్ళకు బాగా ఎక్కువ షార్ట్లు దిగువన్నాయి. 2 కాళ్ళకి వచ్చి 6 కుక్కలు అట్లా పన్నాయి. స్కూల్కి వెళ్తా ఉన్నాడు. మాకు అక్కడ పక్కన కనీసం ఒక మర్చిపోయిన శవాల దగ్గర సరిగా తాగలేదు. సరిగా మున్సిపాలిటీ వాళ్ళేమో పట్టించుకోరు. కనీసము కాలువలు కూడా తీయరు. అసలు ఏ నాయకుడు కూడా ఓట్లు వేయాలని వస్తాడు కానీ ఏ నాయకుడు నాకు ఏ ఉపయోగపడలేదు. మీ పేరు? నా పేరు నాగరాజు మేడం. బాబుకు కుక్క కలిసింది పాతరాయి చుట్టూ అని చెప్పారు. బాబు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు? స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చాను మేడం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి స్కూల్కి పోయేటప్పుడు ఒక సందులో పోయే వీధి, వాల్మీకి వీధిలో నుంచి స్కూల్ కాడికి పోతాను మేడం. శారదా స్కూల్లో చదువుకుంటాడు. చదువుకునే దానికి పోయే భోజనానికి వచ్చి పోతా అన్నాడు. పట్టుకొని కాళ్ళకు చేతులకంతా కరిచేసిన తర్వాత అక్కడ మేము వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చూపించుకున్నాం మేడం. కానీ మాకు మున్సిపాలిటీ వాళ్ళకి ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చినాం మేడం. ఎవరు పట్టించుకోవడం లేదు. కాలువలు కానీ ఏది చెప్పినా కూడా మాకు సచివాలయంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎవరు చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు కూడా నేను కమిషనర్కి వచ్చి లెటర్ రాసి పెట్టినాను. రాసి పెడితే ముందున్న కమిషనర్ ఊరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారికి అయితే మేము చెప్పలేదు. ముందున్న కమిషనర్ 2-3 లెటర్లు రాసి పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వీటి మీద కుక్కలు ఎక్కువ అయిపోయినాయి మేడం. పిల్లలు బయటికి రావాలంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు మేడం. శివాలయం దగ్గర, మాది పాతరాయి శివాలయం దగ్గర పిల్లలు స్కూల్కి పోవాలన్నా రావాలన్నా కూడా వాళ్ళు ఇబ్బందిగా ఉంది. చుట్టూ రోడ్ల మీద చెత్త ఎక్కువ ఉన్నందువల్ల చెత్తల కోసం కుక్కలు వచ్చేది. ఆ చెత్త డస్ట్ అంతా పోతాను వల్ల డస్ట్ కోసం వచ్చినప్పుడు మున్సిపాలిటీ పట్టించుకోండి. కుక్కలు పట్టకపోతారు, సూదులు వేస్తారు, మళ్ళీ ఇచ్చిపెట్టారు. మేము కూడా మంచలమే కదా కుక్కలు ఇప్పుడు పట్టుకొని పోతారు, మళ్ళీ 2 రోజులు తెచ్చి పెట్టేశాను. వాటికి ఏదైనా ఇంజక్షన్ వేయడమో లేదంటే ఊరిపెట్టి ఎక్కడన్నా అడవిలో వేసడము. ఇది ఏంది మేడం? మేము బతకాలన్నా ఊరిసి పెట్టి వెళ్ళిపోవాలి. ఎవరు మాకు ఇంతవరకు పట్టించుకున్నారు మేడం. ఒక శవం చచ్చిపోతే ఎత్తుకొని పోని మాకు దావలేదు మేడం. ఒక శవాన్ని ఎత్తుకొని పోవాలంటే కూడా మాకు దావలేదు, ఇప్పటికి కూడా లేదు. ప్రభుత్వం అనేది ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. ఎక్కడన్నా పట్టించుకుంటాను. దారి లేదు, కంప చెట్లు ఉన్నాయి అని చెప్తున్నారు, కాలువల్ల ఇబ్బంది అంటున్నారు.
కాలువల్లో క్లీన్ చేయడం కానీ ఇలాంటి మున్సిపాలిటీ వాళ్ళు రావడం కానీ ఇలాంటిది ఏమి చేయడం లేదు అక్కడ. మున్సిపాలిటీ వాళ్ళు రాడు మేడం. కంప్లైంట్ పెట్టినామంటే వస్తారు, ఊరిని రొంతం ఎత్తేస్తారు, వెళ్ళిపోతారు మేడం. ఒక తూరు మీరు కూడా చూడండి మేడం, కావాలంటే మేము అబద్ధం చెప్పినాం మేడం. మా ఊర్లో ఒక శవం చచ్చిపోతే ఒక శవాన్ని ఎత్తుకొని పోవాలంటే ఎంత కష్టం ఉందంటే, చచ్చిపోయిన శవానికి విలువ లేదు, మనుషులకు విలువ లేదు, కుక్కలకే విలువ ఉంది. కుక్కని పట్టపోతాను, ట్రాక్టర్లు వేసిపోతాను, మళ్ళీ తెచ్చి పెట్టేస్తాను వారానికి 10 రోజులు. చచ్చిపోతే శవాన్ని ఎత్తుకుపోయేదానికి కూడా మాకు దావలేదు మేడం.